తెలుగుదేశంలో ఇంటిపోరు ఎక్కువ అవడంతో పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. చాలా జిల్లాల్లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడంతో స్థానిక నేతలు రచ్చకెక్కి పార్టీ పరువును బజారుకిడుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఎవరిని బుజ్జగించాలో, ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో తేల్చుకోలేక సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు డైలమాలో పడే పరిస్థితి ఏర్పడుతోందని సమాచారం. తాజాగా చూస్తే విశాఖలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీల మధ్య తలెత్తిన విభేదాలు స్థానిక తెలుగుదేశం నేతల ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి పంచాయతీలు ఈ మధ్యకాలంలో మామూలే అని సర్దుకునే పరిస్థితి విశాఖ వివాదంలో కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వార్ జరుగుతోంది. ఇద్దరు మెయిన్ లీడర్ల మధ్య కావడం, వాళ్ళిద్దరూ కూడా హైకమాండ్కు దగ్గర మనుషులు కావడంతో ఎవరి వేపు మొగ్గాలో తేల్చుకోలేక అధినేత సతమతమవుతున్నారట. చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారిన పంచాయతీ విశాఖలో నేతల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో అన్ని స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు 95,000 పైచిలుకు ఓట్లతో గెలిచి ఏపీలో టాప్ ప్లేస్లో నిలిచారు. దీంతో పల్లా శ్రీనివాస్ను తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వతహాగా సౌమ్యుడు, వివాదరహితుడిగా పల్లా శ్రీనివాస్కు మంచి పేరుంది. పార్టీకి నష్టం జరిగే ఏ పనిని కూడా ప్రోత్సహించరని తెలుగు తమ్ముళ్లు పల్లా పనితీరును ప్రశంసిస్తూ ఉంటారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న పల్లా శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో ఒక ల్యాండ్ పంచాయతీ ఆయనకు చికాకు తెచ్చిపెట్టిందట. రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురవడంతో పల్లా కుమిలిపోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం ఉండదనే విషయం పల్లాకు ఆలస్యంగా అర్థమైందని ఆయన అనుచరులు వాపోతున్నారట. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఓ భూమిని పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత అనుచరుడు కబ్జా చేయడంతో పాటు దాని యజమానిని గుండాలతో బెదిరించారట. ఈ వ్యవహారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించి పెందుర్తి నుంచి వచ్చి గాజువాకలో గూండాగిరి చేసే వారిపై కేసు పెట్టాలని స్థానిక పోలీసులను కోరారట. ఈ ఎపిసోడ్లోకి అనూహ్యంగా విశాఖ ఎంపీ నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ ఎంటర్ అవడంతో కొత్త మలుపు తిరిగింది. కబ్జా ఉదంతంతో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెందుర్తి బ్యాచ్పై ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచిపెట్టాలని భరత్ పోలీస్ అధికారులకు సూచించారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పల్లా మాట కంటే భరత్ మాటకు ప్రాధాన్యమిచ్చిన పోలీసులు పెందుర్తి బ్యాచ్ను విడిచిపెట్టారట. దీంతో పల్లా శ్రీనివాస్ ఈగో హర్ట్ అయింది. తన నియోజకవర్గంలో జరిగి ఆక్రమణలకు సంబంధించి తాను చర్య తీసుకోమంటే మధ్యలో భరత్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, తాను పోలీసులకు చేసిన సూచనలను పక్కన పెట్టమని చెప్పి తన ఇమేజ్ను ఎందుకు తగ్గించారు అనే విషయంలో పల్లా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఈ వివాదంపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే ఎంపీ భరత్తో కూర్చొని సెటిల్ చేసుకోవాలని అధిష్టానం పల్లాకు సలహా ఇచ్చిందట. చేసేది లేక చివరకు ఎంపీ భరత్ ను కలిసి తనకు జరిగిన అవమానంపై పల్లా ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. కానీ భరత్ ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలని, ఈ విషయాన్ని మనసుకు ఎక్కించుకోనక్కర్లేదని సలహా ఇచ్చి పంపేశారట. ఇక చేసేది లేక పల్లా తిరుగుముఖం పట్టారట. మరి ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందో లేక టైం చూసి ఎంపీ భరత్ కు పల్లా జలకిస్తారా అనే విషయాన్ని వేచి చూడాలి.